హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను ఈరోజు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అది తీసుకొచ్చాను. స్పెషాలిటీస్ అయితే ఈరోజు ఏం పెద్ద లేవు, చెప్పుకోదగ్గ స్పెషాలిటీస్. అప్డేట్స్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయిన కాడి నుంచి తెలంగాణ ప్రక్షాళన చేసేస్తున్నారు, పరుగులు పెట్టేస్తున్నారు తెలంగాణని. సో ప్రగతి పదంలో ఈరోజు వచ్చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఉన్న వైన్ షాప్స్, బెల్ షాప్స్ అంటారు కదా, వారి నుండి మ్యాక్సిమం మూవీ చేయడం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల చాలా కుటుంబాలు ధ్వంసం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. తాగుబోతులు ఎక్కువ అవడం వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా, మీసాలు రాని పిల్లలు కూడా తాగుతున్నారు. సో వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవుతున్నాయి. సో బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోయిపోతున్న రేవంత్ రెడ్డి గారు. అండ్ సిబిఎస్ఈ వాళ్ళకి 10th, ఈసారి 10th ఎస్ఎస్సి కాకుండా సిబిఎస్ఈ వాళ్ళకి మార్చిలో ఎలక్షన్స్ ఉండడం వల్ల 10th మామూలుగా ఎస్ఎస్సి కూడా పెడతారు. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అంటే 13 days ప్లస్ ఒక 15 days జరుగుతాయి ఎగ్జామ్స్. మధ్యలో ఉన్న హాలిడేస్ వస్తే 2 days హాలిడేస్ రావచ్చు. ఎందుకంటే 6 subjects కాబట్టి డబల్ పేపర్స్ ఉంటాయి కదా, 12 ఎగ్జామ్స్. సో మధ్యలో ఉన్న 3 days హాలిడేస్ వస్తే రావచ్చు. సో ఇదన్నమాట షెడ్యూల్ సిబిఎస్ఈది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణని భారీ మొత్తంలో ప్రక్షాళన చేస్తూ ఉంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టారు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎలా అంటే ఓన్లీ మహిళలకే, అది కూడా మహిళలు కదని చెప్పి అన్ని బస్సుల్లో కాదు, ఓన్లీ ఆర్డినరీ, ఎక్స్ప్రెసెస్ అండ్ పల్లె వాళ్ళు సీట్లు తిరిగే బస్సులు మాత్రమే. సూపర్ లగ్జరీ, గరుడ ప్లస్ లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద బస్సులకి అయితే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సో ఇదన్నమాట హైదరాబాద్ అండ్ తెలంగాణ అప్డేట్స్ అండ్ సిబిఎస్ఈ వాళ్ళకి అప్డేట్స్. సో ఇదే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన అప్డేట్స్. అండ్ మీకేం అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించిన ఖచ్చితంగా చెప్పగలరు. అండ్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం బాగా చేస్తున్నారు తెలంగాణ నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా ఒపీనియన్ చెప్పండి. మీరు అది తెలుస్తుంది అనమాట. కేసీఆర్ గారి అభిమానులు ఎంతమందో, రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఎంతమందో. సో మనం ఏ పార్టీ నుంచి వచ్చామని కాదు, ఏ పార్టీలో మనం ఎంతవరకు ఏ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టీడీపీ నుంచి వచ్చారు, కాంగ్రెస్లోకి వచ్చారు కదండి. టీడీపీని తిట్టలేదు, కాంగ్రెస్ని అభిమానించలేదు, రెండింటికి సమానంగా వాల్యూ ఇచ్చి మాట్లాడుతున్నారు. సో అది నేర్చుకోవాలన్నమాట నాయకులందరూ. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేయడం కాదు, ఉన్న పార్టీకి మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం అని తెలుసుకోవాలి. ఇది పొలిటీషియన్స్ కూడా నేను చెప్పదలుచుకుంది. అండ్ ఇదన్నమాట మ్యాటర్. ఇంకోటి జియో గురించి చెప్పాలి. జియో జనాలు నిరుపప్పలు చేస్తుంది. మామూలుగా 250 కంటే ఎక్కువ లేదా 240 కంటే ఎక్కువ ప్లాన్ వేసుకుంటే 5G ఇస్తానంటుంది. నేను 70 రూపీస్ ప్లాన్ వేసుకున్నా 3 monthsకి. కానీ వాడు ఇచ్చేది నాకు 4G ప్లస్ మాత్రమే. ఏమనంటే మా ఏరియాలో 5G లేదంటారు. 5G లేనప్పుడు 70 రూపీస్ నాకు వేస్ట్. ఇప్పుడు నేను యాదవాడిని చాలా రోజుల నుంచి వాడుతున్నా జియో. మా పక్కన ఊర్లు ఇస్తున్నారు, మా ఊరు మాత్రం అట్లా. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే సిటీ బై సిటీ అంటారు. డిసెంబర్ వరకు ఆగండి అంటారు. డిసెంబర్ వాడు వచ్చేసి 15 days అయిపోయింది, 2 days 15 days అయిపోయింది. మరి వీళ్ళు జియో వారు ఏం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. మనీ ఏరు బకరాలు తప్పి జియో వాడు కాదు, అంబానీ కాదు. అంబానీ తప్పి మిగతా కంపెనీలన్నీ మూసుకొని పోయినాయి. ఇంకా అర్థం చేసుకుని ఆయన తెలివితేటలు అలాంటివి. అంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మిగతా వాళ్ళని సంకనాకి ఇచ్చి ఒక్కడే బాగుపడాలని స్ట్రాటజీ అనమాట అయింది. మీరు ఏమైనా తిట్టుకోండి, అంబానీ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే, లేదా జియో డిస్ట్రిబ్యూటర్స్ లేదా జియో రీల్స్ ఏమైనా తిట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఏమన్నా తప్పు చెప్పండి క్షమించండి, నేనైతే కరెక్ట్గానే చెప్తున్నాను. మామూలుగా అయితే మా దగ్గరలో ఉన్న ఆత్మకూరు అనే ఏరియాకి, అది టౌన్ అండి, సిటీ కూడా కాదు, టౌను. దానికి వచ్చి దాదాపు అంటే 4 months అయింది. అందాక ఎందుకు ఎయిర్టెల్ మా ఊళ్ళో తీసుకుంటే మెయిన్ వచ్చింది. ఇప్పుడు వచ్చి 7 months అయింది ఎయిర్టెల్ వచ్చి. కర్నూలుకి మాకు 60 kilometers. కర్నూలు సంక్రాంతికి వదిలేరు డిసెంబరు. అంటే కర్నూలు నుంచి మా ఊరు 60 kilometers వదలడానికి వీళ్ళు 1 year తీసుకున్నారంటే మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ అర్థం చేసుకోండి. ఇంకా 4G టవర్సే పెడుతున్నారు, 4G ఫోన్లు తీసుకొస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 5G జనరేషన్లో 5G డెవలపింగ్ చేయాలి. ఇప్పుడు మిగతా వాళ్ళని ఏమైనా డెవలపింగ్ చేయనిస్తాడా? అందరూ మా జియోలకు రండి రప్పిస్తాడు. వచ్చిన తర్వాత వీడు చెప్పిన ఛార్జ్ పెట్టుకోవాలన్నమాట. అలా చేస్తున్నారు అంబానీ. నేను అంబానీ వాళ్ళు చాలా మోసపోయాను. ఎందుకంటే ఫస్ట్లో జియో వచ్చిన కొత్తలో 4G అన్నారు. 1 year ఫ్రీ ఇచ్చారు. తర్వాత ప్లాన్లు పెంచుకుంటూ పోయి మిగతా వాళ్ళు పెంచుకుంటాగానే పెంచుతా అన్నాడు. ఇప్పుడు 5G విషయంలో ట్రై చేస్తున్నారు. 1 yearలో మార్చేస్తున్నారు. సిటీస్ మొత్తం ఇంక ఇచ్చాడు. అది కూడా మేజర్ 2-3 సిటీస్కి. పల్లె ప్రాంతాలు ఇంకా 4G వస్తుంది. మరి పల్లె ప్రాంతాల పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇంతవరకు. సో ఇది జియో అభిమానులకు కొంచెం చేదు వార్తలని ఉండొచ్చు. జియో చేస్తే మిమ్మల్ని చీటింగ్ మీరు అర్థం కావట్లా. ఎంత చీటింగ్ చేయకపోతే
దేశంలో 120 crores ఉంటే 40 crores అది వాడుతున్నారు. అంటే సగం మంది తెలియక వాడుతున్నారు. మీకు ఇంకో విషయం ఏంటంటే మా ఊళ్ళో రీఛార్జ్ కోసం వస్తాను, రీఛార్జ్ వేస్తున్నాను. అది ఎట్లా అంటే సగం మంది జియో భారత్ ఫోన్ అంటే ఏంటో తెలియదు, జియో ఫోన్ అంటే ఏంటో తెలియదు, లైఫ్ మొబైల్స్ అంటే ఏంటో తెలియదు, జియో ఫోన్ 2 అంటే ఏంటో తెలియదు. తెలియకుండా నమ్మేస్తున్నారు, వీళ్ళు కొనేస్తున్నారు. అలా సగం మంది గెయిన్ చేసుకున్నారు. తెలిసి వాడేవాళ్ళు తక్కువ, తెలియకుండా వాడేవాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ప్లాన్లు ఏవి కూడా తెలియకుండా వాడేస్తున్నారు అన్నమాట. సో మోసపోయేవాడు తప్పు కానీ మోసం చేసేవాడు తప్పు కాదు. సో అంబానీ బాబు తప్పే కాదు, మన తప్ప అన్నమాట. మనం మోసపోతున్నాం. జియో వాడేవాళ్ళందరికీ ఒకటి ఆలోచించుకోండి. సరే మీరు జియో సిమ్ వాడుతున్నారు, మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? 5G నెట్వర్క్ వస్తుందా? మీరుండే ఏరియాలో 5G రావచ్చు, అన్ని ఏరియాస్లో 5G వస్తుందా? రాదు. పేరుకేం పెద్ద నెట్వర్క్, మళ్ళీ అంబానీ బిజినెస్ మ్యాగ్నెట్. ఓకే, నేను దాదాపు అంటే మా ఏరియాకి 4G కోసం నేను 4 months నుంచి పోరాడుతున్నా. ఇంతవరకు 4G ఇవ్వడు. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తున్నాము, తీసినా రెక్లెస్ అమ్మాను. ఆ బిఎస్ఎన్ఎల్ అయితే ఇంక చెప్పక్కర్లా, పక్కన పడేయండి. వోడాఫోన్ అయితే కొంచెం బెటర్, ఆఫర్స్ బాగా వస్తున్నాయి. సిగ్నల్స్ అది రావట్లేదు, నేను వాడతలే. ఎయిర్టెల్ జియో కంపారిజన్ పెట్టాను కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు పోటీ నెట్వర్క్స్ చెప్తున్నాను అనమాట మ్యాటర్. సో ఇది అప్డేట్స్. మీరు ఎంతమందికి జియో అంటే ఇష్టమో లేదు, అదే జియో అంటే ఇష్టం లేదు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలుస్తుంది ఎంతమంది జియో అంటే ఇష్టమో, వాడుతున్నా సరే వాడకపోయినా సరే ఎంతమందికి ఇష్టం తెలుస్తుంది నాకు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం జియో వాడుతున్నామంటే దానివల్ల మనకి ఎంతవరకు యూజ్ అని మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ నేను 996లో ఎస్టాబ్లిష్ అయింది నెట్వర్క్. అది దాదాపు అంటే 28 years నుంచి అది సేవలు అందిస్తుంది. అలా అని రిలయన్స్ ఏం తక్కువ కాదు, రిలయన్స్ కూడా ఇంత ముందు నుంచి ఉంది. కానీ రిలయన్స్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు తీసుకున్నాడు, అనిల్ అంబానీ. అది చాలా బెటర్, ఆఫర్స్ కానీ. నేనే వాడేవాడిని రిలయన్స్ చాలా వరకు, దాదాపు అంటే 5-6 years నేనే వాడాను రిలయన్స్. అది తర్వాత ఎయిర్సెల్ వచ్చిన తర్వాత ఎయిర్సెల్లో కన్వర్ట్ అయ్యాను. రిలయన్స్ నేను 5-6 years మొన్న మైల్ దాకా డిగ్రీ వరకు కూడా వాడాను, అంటే 8 years బ్యాక్ కూడా వాడాను. ఈ జియో వాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఎయిర్టెల్ నెట్వర్క్ లాగేస్తున్నాడు, వోడాఫోన్ నెట్వర్క్ లాగేస్తున్నాడు, మిగతా సంఖ్య ఇస్తున్నాడు. కానీ మీకు అది మ్యాటర్ అర్థం కాదు. నాకే నెట్వర్క్ వస్తుంది అనుకుంటున్నారు, 4G నెట్వర్క్ బాగా వస్తుంది, మీరు నెట్ బ్యాలెన్స్ వేయించుకున్నాం అనుకుంటారు. కానీ మిమ్మల్ని దోచుకుంది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 395 కంటే ఎక్కువ ప్లాన్ వేసుకుంటే 5G అన్నాడు, అండ్ 5G రావట్లా, ఓన్లీ 4G వస్తుంది. 240 కంటే ఎక్కువ ప్లాన్ వేసుకుంటే 5G అన్నాడు. మా ఏరియాలో ఇంకా స్టిల్ 4G వస్తుంది. దీని మీరు ఆయన మార్కెట్ స్ట్రాటజీ అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏదో పెద్ద పెద్ద సిటీలు హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీలో 5G ఇచ్చి మేము గాడి పోటుకాలం నెట్వర్క్ అనుకుంటే కాదు. ఎయిర్టెల్ లాగా దమ్ముంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, మా ఊరికి 5G నెట్వర్క్ ఇవ్వండి. ఈ నెలలో మీరు ప్రామిస్ చేశారు, ఈ నెలలో 5G వచ్చింది, ఈ నెలలో 5G నెట్వర్క్ ఇవ్వండి. లేదంటే మా చేతకారి నెట్వర్క్ అని ఒప్పుకోండి, అంతే. ఇంత మించి నేనేం చెప్పదలుచుకోలేదు. సో ఎయిర్టెల్ 6-7 మంది నుంచి ఇవ్వగలేండి, మళ్ళీ మరి ట్రూ 5G అంటారు. మరి మీరు ఎందుకు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? నేను స్ట్రైట్ క్వశ్చన్. జనాలకైనా కొంచెం బుద్ధి అన్నమాట. మనం ఎంతవరకు మేలు చేస్తున్నారు ఈ నెట్వర్క్స్ వాళ్ళు, మనం ఎంతవరకు మేలు అని అనుకోరు. కానీ ఇంకా ఇచ్చాడు కదని జియో సిమ్లు, జియో ఫోన్లు కొనేసుకుంటే వీళ్ళు ఆగడాలు అట్టాగా ఉంటాయి అన్నమాట. తెలంగాణ గవర్నమెంటే కేసీఆర్ని దింపేసేసి రేవంత్ రెడ్డి గారిని దింపారు. సో మనం జియో సిమ్ తీసేసి వేరే సిమ్లు ఎందుకు వాడకూడదు, ఆలోచించాలి. మిగతా సిమ్లు కూడా బాగు చేద్దాం. ఇప్పుడు జియో సిమ్ ఒకటే వాడడం వల్ల మిగతా సిమ్ నెట్వర్క్స్ పడిపోయి, ఇప్పుడు ఎంత రేట్ చెప్తే 1000 రూపాయలు చెప్పినా మనం ప్లాన్ వేయించుకోవాల్సింది నెలకి. అదే మల్టీ నెట్వర్క్స్ ఉంటే ఆఫర్స్ బాగుండి మనకు ఆఫర్స్ బాగుస్తాయి. ఇది నేను మంచి కూడా చెప్తున్నాను. మీరు అంతమంది జియో ఇష్టమో, జియో ఇష్టం లేదో, ఇష్టం లేకపోయినా వాడుతున్నారో, తెలియకపోయినా వాడుతున్నారో, తెలిసి వాడుతున్నారో, అంబానీ బాబాయ్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు ఖచ్చితంగా కామెంట్ చేయడం ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ.